ఆసియా ఖండంలోని అత్యంత ఎత్తైన శివుని దేవాలయం. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హిమాచల ప్రదేశ్ రాష్ట్రం సోలాన్ జిల్లాలోని జతోలి అనే నగరంలో వెలసి ఉంది. సుమారు 40 సంవత్సరాల కృషి ఫలితమే ఈ అద్భుతమైన దేవాలయం. హిమాచల ప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షణీయమైన ఎత్తైన శివుని దేవాలయం. కొండపై నుంచి చూస్తే ఈ జటోలి దేవాలయం అత్యంత ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ ఆలయంలో హిందువుల పవిత్ర దేవుడైన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయం అత్యంత మహిమగల శక్తివంతమైన ఆలయం. అంతేకాకుండా అద్భుతాలకు నెలవు అని చెప్పవచ్చు. ఈ ప్రసిద్ధ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివునికి ఉన్న సుదీర్ఘమైన జట అంటే జుట్టు నుంచే జటోలి అని పేరు వచ్చింది. ఆసియా ఖండంలోని అతిపెద్ద శివాలయంగా పరిగణింపబడుతుంది. ఈ ఆలయ నిర్మాణం ఒక అద్భుతమని చెప్పవచ్చు. జటోలి శివదేవాలయం సోలాంగ్ జిల్లాలోని స్థానికులకు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ప్రార్థనా ప్రదేశంగా ఉంది. ఇది స్థానికులతో పాటు అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. సోలాంగ్ నగరం నుంచి ఇది సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనేక కథలు, కథనాల ప్రకారం చూస్తే శివాలయం చరిత్రతో అనుసంధానమై ఉంది. శివునికి చెందిన దేవాలయాలలో ఇది అత్యంత పురాతనమైనది. ఈ ఆలయంలో శివభగవానుడు విగ్రహంగా ప్రతిష్ఠింపబడటం విశేషం. జటోలి శివాలయం నిర్మాణం పురాణాల ప్రకారం శివుడు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉన్నాడు అని తెలుపుతోంది. ఆ తర్వాత ఒక సాధువు స్వామి బాబా కృష్ణానంద పరమహంస ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు అని ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయం నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలి అంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా ఒక విలక్షణమైన దక్షిణ ద్రావిడ శైలిలో నిర్మించారు. 3 వరుస పిరమిళ్లతో నిర్మించిన ఈ కట్టడం చూస్తే చాలు నయనానందకరంగా ఉంటుంది. మొదట పిరమిళ్లో, రెండో పిరమిళ్లో శేష్గాని యొక్క శిల్పం ఉంది. ఇక్కడే వినాయకుని విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఆసియా ఖండంలోని అతిపెద్ద దేవాలయంగా ఉన్న ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయటానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. ఆలయ ప్రాంగణం లోపల వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల స్ఫటికమణి శివలింగాన్ని స్థాపించటంతో పాటు శివపార్వతి విగ్రహాలు కూడా స్థాపించబడ్డాయి. అలాగే ఆలయ ఎగువ భాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవాలయం యొక్క ఈశాన్య భాగంలో జల్కుండ్ అని పిలిచే వాటర్ ట్యాంకు కూడా ఉంది. ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ ట్యాంకులో నీళ్లు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి పనిచేసే విశేషమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఆనాటి కాలంలో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తూ ఉండేవారట. అదే సమయంలో స్వామి కృష్ణానంద పరమశివుడిని ప్రార్థించి శివుడి యొక్క త్రిశూలంతో ఉరుములతో కూడా వర్షపు నీటిని భూమిపైకి రప్పించారు అని అంటారు. అప్పట్నుంచి ఈ ప్రదేశంలో నీటి కొరత అనేది లేదట. స్వామి కృష్ణానంద పరమహంస నివసించిన ఈ ఆలయంలో ఒక గుహ కూడా ఉంది. ఈ గుహలో ఆ పరమేశ్వరుడు తపస్సు చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ గుహకు 300 మీటర్ల దూరంలోని శివలింగం ఉంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కొలువై ఉంది. ఈ శివాలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా జరిగే మహాశివరాత్రి వేడుక ప్రసిద్ధి చెందింది అని చెప్పొచ్చు. ఈ ఉత్సవాలలో పాల్గొనటానికి స్థానికులు మాత్రమే కాదు, అనేక ప్రదేశాల నుండి భక్తులు, సందర్శకులు వస్తుంటారు. ఈ సందర్భంగా ఉపవాస జాగరణాలతో ఈ దేవాలయం శివనామ స్మరణతో మారుమోగిపోతోంది. కాబట్టి ఈ దేవాలయాన్ని సందర్శించటానికి శివరాత్రి ఉత్తమమైనటువంటి సమయంగా భావిస్తారు. విమానం ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవాలి అనుకుంటే సిమ్లా మరియు చండీగఢ్ విమానాశ్రయాలలో సోలాన్కు సమీపంలో ఉన్నాయి. విమానాశ్రయానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే ప్రభుత్వం లేదా ప్రైవేటు బస్సులు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ దేవాలయం ఉన్న గ్రామానికి బస్సు సౌకర్యం లేనందువల్ల రైలు మార్గంలో ప్రయాణించి సోలార్ చేరుకొని అక్కడి నుంచి టాక్సీ లేదా ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.